పవన్ కళ్యాణ్ విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకులే పాజిటివ్‌గా స్పందించారు. నిన్ననే రఘునందన్ రావు అసలు పర్మిషన్ ఇవ్వడానికి మీకేంటి అభ్యంతరము? ఇక్కడ వేరే వాళ్ళు సభలు పెట్టకూడదు. రేవంత్ రెడ్డి ఎళ్లి కేరళలో మాట్లాడి రావట్లేదా? అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. మరోవైపు రామచంద్రరావు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో పార్టీ సమావేశం నిర్వహించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ మైండ్ సెట్‌కి అద్దం పడుతుందని విమర్శించారు. పవన్ కళ్యాణ్ వ్యవహారం మీద ఢిల్లీలో విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు పెట్టుకోవచ్చు. పవన్ కళ్యాణ్ సమావేశానికి అనుమతి ఇవ్వకపోవడం అప్రజాస్వామికం. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్డీఏగా మేము తప్పుపడుతున్నాం అంటూ ఆయన విమర్శించారు. మరొక వైపున చూస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రమేష్ నాయుడు రాష్ట్ర కమిటీకి సంబంధించిన నాయకుడు పొన్నంకి ఘాటుగా స్పందించారు. పొన్నం కాంగ్రెస్ గారు భారతదేశంలో పుట్టిన పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో అడుగుపెట్టే అర్హత లేదంటున్నారా? ఇటలీలో పుట్టి ఇండియా పౌరసత్వం తీసుకున్న సోనియా గాంధీ దేశమంతా తిరగడం సరేనా? కర్ణాటకలో పుట్టిన మీ అధ్యక్షుడు ఖర్గే గారు తెలంగాణలో రాజకీయాలు చేయడం సరేనా? రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వ ఆరోపణల మధ్య దేశం మీద ప్రయాణాలు చేయడం సరేనా? తెలంగాణ భారతదేశంలో భాగం కదా, భారతీయులందరికీ ఒకే దేశం కదా. మీరు రాజకీయ లాభం కోసం ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాల నాయకుడు. తెలంగాణ ఉద్యమంలోనూ ప్రజల మద్దతు ఉంది. ఇలా విభజన భావాలు రెచ్చగొట్టడం ద్వారా కాంగ్రెస్ తన అసలు ముఖాన్ని చూపిస్తోంది. తెలంగాణ ప్రజలు ఈ కపటత్వం గుర్తించి సమాధానం ఇస్తారంటే ఆంధ్ర నాయకుడు కూడా మాట్లాడుకొచ్చారు. ఇదే సందర్భంలో ఏదైతే విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు మరింత ఘాటుగా స్పందించుకొచ్చారు. ఏదైతే తెలంగాణలో బతకాలంటే పాస్పోర్టు వీసా ఏమైనా ప్రత్యేకంగా ఉందా? రేవంత్ రెడ్డి గారు ఏకంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని జూబ్లీ హిల్స్ వదిలి వెళ్ళిపోవాలి అని బహిరంగంగా మీడియా ముందర బెదిరిస్తుంటే మీ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏ రకంగా ఉంది? సమాజంలో ఈరోజు తెలంగాణ లాంటి మంచి రాష్ట్రం, అన్ని రాష్ట్రాల అన్ని భాషలకు సంబంధించిన ప్రజలను హక్కును చేర్చుకునేటువంటి గొప్ప సమాజం ఉన్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన పాపానికి ఈ రకమైనటువంటి పరిస్థితి సృష్టిస్తారా? తెలంగాణ ప్రాంత ప్రజలు మీకు ఓటేసిన పాపానికి ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నారా? ఈ రకంగా బెదిరిస్తే పెట్టుబడులు మీ రాష్ట్రానికి ఏ రకంగా వస్తాయి? తెలంగాణ రాష్ట్రంలో ఈ రకమైన మీ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా రెచ్చిపోయి మాట్లాడుతుంటే చర్యలు తీసుకోరా? తెలంగాణలో భారతదేశంలో ఉన్న చట్టాలు ఆ రాష్ట్ర డీజీపీ గారు అమలు చేయరా? ఎమ్మెల్యే మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? తక్షణం డీజీపీ గారు కేసులు రిజిస్టర్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రకమైన వ్యాఖ్యలతోటి మీరు మాట్లాడిన వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజల అవమానపరచడమే కాకుండా 5 కోట్ల మంది ఆంధ్రులను అవమానించారు. చక్కగా అభివృద్ధి చెందుతున్న తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేతగాని వైఖరి. అభివృద్ధి చేయలేక ఈరోజు ఈ రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఎంచుకున్నారు. ఇది తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదని చెప్పి గుర్తు చేస్తూ తక్షణం ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది ఓవరాల్గా వరుసపెట్టి 1 by 1 భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్కి అండగా నిలబడుతున్నారు.